కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వైసీపీ పార్టీ పైన చేస్తున్నటువంటి కక్ష సాధింపులో భాగంగా ఏదైతే అరెస్టులు చేస్తూ ఉన్నారో వీటికి సంబంధించి మొన్న వైసీపీ లీగల్ టీం మరి న్యాయస్థానంలో వాళ్ళు పెడుతున్నటువంటి సెక్షన్లకు సంబంధించి గట్టిగానే వాదనలు వినిపించారు. ఏదైతే మొన్న BNS 111 సెక్షన్ ఏ రకంగా పెట్టారో దానికి సంబంధించి మరి హైకోర్టు కూడా సీరియస్ అయింది. అసలు ఏ కేసుకి ఏ సెక్షన్ పెట్టాలో కూడా తెలియదు అని చెప్పి సీరియస్ అయింది. సో అది కొంత పోలీసులకు ఇబ్బంది అయింది. ఆ రకంగా సెక్షన్లు పెట్టిన పోలీసు అధికారులు ఎవరుతుంటారో వాళ్ళందరినీ కూడా న్యాయస్థానం ముందు నిలబెడతామని చెప్పి వీళ్ళ లీగల్ టీం గట్టిగానే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇప్పుడు కూడా మరొకసారి ఏదైతే అక్రమ అరెస్టులకు సంబంధించి పోలీసులు ఏదైతే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అరెస్ట్ చేశారనుకోండి, అరెస్ట్ చేసి అదొక 4-5 రోజుల తర్వాత అఫీషియల్గా దాన్ని అరెస్ట్గా చూపిస్తూ ఉన్నారు. సో ఈ రకంగా అంటే ఈ మధ్యలో 4 రోజుల గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్లో వాళ్ళు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు పోలీసుల సమక్షంలోనే వాళ్ళని కసిదిర కొడతా ఉన్నారు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పి వైసీపీ పార్టీ నాయకులు పదే పదే చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి నిజమా కాదా అని దానికి సంబంధించి మరి హైకోర్టులో మరోసారి వాదనలు వినిపించినటువంటి క్రమంలో ఏదైతే పల్నాడు జిల్లా మాచవరం ఆ PS పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించి కటారి గోపిరాజ్ అనేటువంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యక్తిని నవంబర్ 3వ తారీఖున అరెస్ట్ చేస్తే పోలీసులు తీసుకుపోతే 7వ తారీఖున అఫీషియల్గా అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు చూపించారు. సో దీన్ని సవాల్ చేస్తూ వాళ్ళన్న కటారి నాగరాజు మరి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. సరే వీళ్ళు అరెస్ట్ చేసిందేమో 3వ తారీఖు, కానీ అరెస్ట్ చూపిస్తుంది 7వ తారీఖు. ఈ మధ్యలో ఏం జరిగింది? సో ఈ రకంగా అక్రమ అరెస్టులు చేసి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు, దీని మీద విచారణ జరిపించాలని చెప్పి హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఏం చెప్పింది? సరే మరి ఏదైతే నాగరాజు ఏదైతే కోరారో దానికి సంబంధించి ఉన్నటువంటి నవంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 8 వరకు ఆ పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాను తీసుకురావాలని SHOకి ఆదేశాలు జారీ చేసింది. సో మరి నిన్న విచారణకు వచ్చినటువంటి క్రమంలో మరి ఆ SHO ఏం చెప్తా ఉన్నాడంటే హైకోర్టుకు వచ్చి, సో మీరు ఏదైతే చెప్పారో ఈ సీసీ ఫుటేజ్ తెమ్మని చెప్పి అక్కడ UPS కాలిపోయింది, ఆ UPS కాలిపోవడం వల్ల సీసీ ఫుటేజ్లు ఇది రికార్డ్ అవ్వలేదని చెప్పి ఆ SHO అఫిడవిట్ దాఖలు చేశాడు హైకోర్టులో. దానిపైన హైకోర్టు చాలా సీరియస్గా అయింది. మీరు చెప్తున్నంత సింపుల్ వ్యవహారం ఏం కాదు ఇది, అంటే మేము చెప్తుంటే మీరు అన్నీ ఇట్లా కట్టుకథలు అల్లి న్యాయస్థానం తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తాను, కాబట్టి ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ మీ పైన ఉంటుంది, సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే మీరు ఇదే రకంగా తమాషాలు చేస్తారని చెప్పి హైకోర్టు సీరియస్ అయింది ఆ SHO మీద. సో ఖచ్చితంగా మీ పైన మీరు ఇప్పుడు SHOది పూర్తి బాధ్యత సీసీ కెమెరా పనిచేస్తుందా లేదా అనేటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కాబట్టి ఆయన బాధ్యత చూసుకోవాలి. కానీ మరి ఎందుకు మీరు చూసుకోవట్లేదు? కాబట్టి ఇక్కడ మీ తప్పిదం కూడా ఉంది కాబట్టి శాఖాపరమైనటువంటి చర్యలు మీ పైన తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నామని చెప్పి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు హైకోర్టు సీరియస్ అయినటువంటి క్రమంలో ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఆ SHO ఏదైతే హైకోర్టు చెప్పిందో సీసీ ఫుటేజ్ తీసుకురామని చెప్పి ఆ సీసీ ఫుటేజ్ అయినా తీసుకురావాలి, లేదా ఖచ్చితంగా చేసిన తప్పుకు వీళ్ళు అక్రమంగా ఏదైతే అరెస్టులు చేసి ఈ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో, అబద్ధాలు చెప్తా ఉన్నారో న్యాయస్థానం దృష్టిలో ఖచ్చితంగా ఆ వ్యక్తి శిక్ష అనుభవించి తీరాల్సి ఉంటుంది. సో ఈ రకంగా పోలీసు అధికారుల మేరకు వీళ్ళు పెట్టే సెక్షన్లు కానీ ఈ రకంగా అబద్ధాలు చెప్పి న్యాయస్థానం తప్పుదోబో పట్టించే విషయంలో కానీ వాళ్ళ మెడకే చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సో మరి ఇదే క్రమంలో వర్రా రవీందర్ రెడ్డి అరెస్టుకు సంబంధించి కూడా మరి వాళ్ళు మొదట్లో ఏదైతే మేము అరెస్ట్ చేయలేదని చెప్తున్నప్పటికీ కూడా ముందే అరెస్ట్ చేసి ఎక్కడిక్కడ తిప్పాలో ఏమేమి చేయాలో అందరూ చేసిన తర్వాత అఫీషియల్గా ఒక 4-5 రోజుల తర్వాత అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. సో దానికి సంబంధించి కూడా ఆయన తరఫు న్యాయవాదులు కూడా హైకోర్టులో దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ CCTV ఫుటేజ్ని మీకు ఆల్రెడీ సమర్పించాం కాబట్టి వీటిని కూడా పరిశీలిస్తే అసలు నిజాలు ఏంటి అనేది తెలుస్తుంది, తద్వారా ఎవరిది తప్పు ఉంది ఏందనేది తేలిపోతుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. నిజంగానే ఇక్కడ వైసీపీ పార్టీ నాయకులు తప్పు చేసి ఉంటే కనుక వీళ్ళు చెప్తున్నట్టు ఏదో అసభ్యకరమైన పోస్టులు పెట్టారనేది చెప్తా ఉన్నారు కదా, ఆ రకంగా చేస్తే దానికి తగ్గట్టుగా చట్టం ఏం చెప్తుందో చట్ట పరిధిలో చేయాలి. కానీ ఇట్లా చట్టాన్ని దాటి న్యాయస్థానంలో అబద్ధాలు చెబుతూ ఈ రకంగా అధికార పార్టీ నాయకులు ఏది చెప్తే వాళ్ళకి అనుగుణంగా పనిచేసుకుంటూ పోతే వీళ్ళకే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అదే జరుగుతుంది, న్యాయస్థానం సీరియస్ అయింది. సో ముందు కూడా ఇంకా ఇలాంటి ఇబ్బందులు అయితే తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా మరి ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి పోలీసు అధికారులు కానీ మిగతా అధికారులు కానీ మిగతా శాఖలకు సంబంధించిన అధికారులు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ తర్వాత వేరే ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ తర్వాత వాళ్ళు రావచ్చు. కానీ ఈ ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ అధికారులు మారరు. కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి మంచిది, లేకపోతే ఇది రకంగా వాళ్ళు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా ఈ అక్రమ అరెస్టులకు సంబంధించి వైసీపీ పార్టీ లీగల్గా గట్టిగానే వాదనలు వినిపిస్తూ ఉంది. ఒక విధంగా సక్సెస్ అవుతుందని చెప్పాలి. చూద్దాం ముందు ఇంకా ఎలాంటి వాదనలు వినిపిస్తాయి, ఎలాంటి తీర్పులు వస్తాయని చూడాల్సింది.